భారత్ అమెరికా మధ్య బంధాలు క్రమంగా బీటలు పడుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వారుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను మధ్యలోనే నిలిపివేసి కాల్పులు విరమణ చేపట్టేలా ప్రధాని మోడీపై ఒత్తిడి చేసి ఒప్పించిన అమెరికా ఆ తరువాత భారత్ తమకు 100% సుంకాల మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చింది. ఏకపక్షం ప్రకటించింది. ఈ రెండు షాకుల నుంచి కోలుకోక ముందే భారత్కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. అమెరికాకు భారత్ నుంచి వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్మెంట్లను దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లో అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు. ఇది భారతీయ కరెన్సీలో 4.28 లక్షలు. దీంతో వీటిని తిరిగి భారత్కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్కు రవాణా ఛార్జీలు భరించి తీసుకెళ్లే పరిస్థితి లేక అక్కడే ధ్వంసం చేసేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్థితి ఎదురవుతుంది.